కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే ధర్నాకు దిగారు. కాంట వేసిన వడ్లు తరలించడం లేదంటూ కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని, కాంట వేసిన వడ్లు తరలించడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. అధికార పార్టీ నాయకులం అయ్యుండి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని బాధిత రైతులు, కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే ధర్నాకు దిగారు. కాంటా వేసిన వడ్లు తరలించడం లేదంటూ కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని, కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే ధర్నాకు దిగారు. ఇది నిజంగా చాలా శోచనీయమని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. సో వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని, కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగిన అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీత, వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము వడ్లు కొనడం లేదని, కొన్న వడ్లను మిల్లులకు తరలించడం లేదని దాదాపు నెల రోజుల పాటు ఎదురు చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులు, ఇటు కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల రోజుల నుంచి ధాన్యం కొనకుండా రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ వస్తుంది. ఓవైపు అకాల వర్షాలతోటి ధాన్యం తడిసి ముద్దవుతుంది, చాలా చోట్ల మొలకెత్తుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ఇటు అధికారుల మధ్య సమన్వయ లోపంతో కూడా ఈ పరిస్థితి నెలకొంది. నెల రోజుల పాటు ఎదురు చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రభుత్వ వైఖరి పట్ల విసుగు చెంది ధర్నాకు దిగారని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక్క చోటనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతుంది. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు గత శనివారం నాడు వనపర్తి జిల్లాలో కొనుగోలుకు సంబంధించి తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వనపర్తి జిల్లాలోనే ఎక్కువగా రైతులు ధాన్యం కొనడం లేదని చెప్పి రైతులు రోడ్డెక్కారు. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దాదాపుగా 20 రోజుల నుంచి రైతుల ఆందోళనలు వనపర్తి జిల్లాలో కొనసాగుతున్నాయి. గత శనివారం నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వనపర్తికి సంబంధించి, దేవరకథకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి కలిసి రివ్యూ చేశారు. అయినప్పటికీ కూడా వనపర్తిలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. మళ్ళీ రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లారీలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి కొరత ఉంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యము తడిసి మొలకెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. వనపర్తి జిల్లాలో లారీలకు సంబంధించి మొత్తం 7 ఏజెన్సీలకు టెండర్లు అప్పగించారు. ఈ 7 ఏజెన్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలే ఈ టెండర్లను దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ టెండర్లను దక్కించుకున్నటువంటి 7 ఏజెన్సీలకు ఒక్కో ఏజెన్సీ 50 లారీలను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క ఏజెన్సీ దగ్గర కూడా 50 లారీలు ఇప్పటి వరకు సమకూర్చినటువంటి పరిస్థితిలో, దీనివల్లనే ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పి మొన్న మంత్రి సమీక్షలో తెలిసింది. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికి కూడా దాదాపు వారం కావస్తుంది. ఇప్పటికీ అదే విధంగా రైతులు ధాన్యాన్ని మిల్లుకు తరలించకపోవడంతో మళ్లీ రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మిల్లర్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వనపర్తి జిల్లాలో దాదాపు 172 రైస్ మిల్లులు ఉండగా ఈ యాసంగి సీజన్ ధాన్యానికి సంబంధించి 74 రైస్ మిల్లులకు ఈ సిఎంఆర్ రైస్ ని అప్పగించారు. అయితే మిల్లులు ఇదే వారికి అదునుగా మారింది, అవకాశంగా మారింది. రైతులను నిలువునా దోచుకుంటున్నారు. తక్కువ మిల్లులు ఉండడంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ
ఒక్కో లారీకి దగ్గర 40 నుంచి 50 బస్తాల ధాన్యాన్ని కోత విధిస్తూ ఉన్నారు. తరుగు పేరుతోటి రైతులను నిలువున ముంచుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద మ్యాచర్ పేరుతోటి, మరోవైపు అకాల వర్షాల పేరుతోటి తీవ్రంగా నష్టపోయినటువంటి రైతు, రోజుల తరబడి పడిగాపులు కాల్చినటువంటి రైతు మిల్లు దగ్గరికి ధాన్యం తీసుకొచ్చాక మిల్లు దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు మిల్లర్లు. ఈ అంశం కూడా మంత్రి దృష్టికి వచ్చి సమీక్షలో తెలిసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేవు. చిట్యాలకు సంబంధించి ఒక కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పోయి మిల్లుని అడిగినటువంటి సందర్భంలో ట్రక్ షీట్ లో 43 బస్తాల తేడా వచ్చింది, ఏంటిదని మిల్లర్ను ప్రశ్నిస్తే ఆ ట్రక్ షీట్ మొహాన కొట్టి ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. మొత్తంగా వనపర్తి జిల్లాలో కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 20-25 రోజుల నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట రైతులు రోడ్డెక్కుతున్నారు, తమ నిరసనను తెలియజేస్తున్నారు, కొనుగోలు చేయాలని చెప్పి రాస్తారోకోలు ఆందోళన చేస్తున్నారు. సాక్షాత్తు స్వయంగా మంత్రి నియోజకవర్గంలో కూడా ఈ రకంగా రైతులు రోడ్డెక్కారు. మంత్రి సమీక్ష తర్వాత ఎటువంటి మార్పు జరగలేదు. ఇప్పటికీ చాలా చోట్ల కళ్ళాలలోనే ధాన్యం బస్తాలు నింపి అక్కడే ఉంది, కొన్ని చోట్ల కొనుగోలు కూడా చేయడం లేదు. ఈ రకంగా రైతులు ప్రభుత్వ తీరుతోటి విసుగు చెంది ఇవాళ అన్ని పార్టీలకు సంబంధించి అక్కడ ఇంక్లూడింగ్ అధికార పార్టీ వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేయడం జరిగిందంటే ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో, ప్రభుత్వ వైఖరి తోటి సొంత పార్టీ నరేష్ మనం చూస్తున్నాం. రైతులు చాలా రోజుల నుంచి రోడ్డెక్కారు. గత 2 నెలల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అంతటా ఎక్కడ చూసినా ఇదే విషయం మనం చూస్తున్నాం. కానీ సొంత పార్టీ నేతలే అంటే రైతులు కాంగ్రెస్ వాళ్ళే బయటకు వచ్చి ఇలా ఉంది సిచ్యుయేషన్ అని చెప్పడాన్ని ఎలా చూడాలి? అంటే ఇది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చా? వనపర్తి జిల్లా గోపాలపేటలో జరిగినటువంటి సంఘటన మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు అద్దం పడుతుంది. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ తీరు పాలన పైన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. రైతులు వారంతా కూడా రైతులు ప్లస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితులకు విసుగు చెందే రోడ్డెక్కారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోడ్డెక్కారు. అది స్వయంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి మండలము గోపాల్పేట మండల కేంద్రానికి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలోనే చిన్నారెడ్డి స్వగ్రామం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రైతులు రోడ్డెక్కారంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. సొంత నేతలు కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా వారికి సంబంధించినటువంటి వడ్లను తరలించమని చెప్పి కూడా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ధాన్యం తడిసిపోవడము, ధాన్యం ఆరబెట్టడము, మళ్ళీ వర్షం రావడం, మళ్ళీ తడవడం, ఇది గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ఇటు ప్రభుత్వ వైఖరి పట్ల వారంతా కూడా విసుగు చెంది రోడ్డెక్కారు. వారు తమ నిరసనను తెలియజేస్తే తప్ప అక్కడ ధాన్యాన్ని తరలించేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. చాలా చోట్ల రైతులు రోడ్డెక్కితే తప్ప అధికారుల్లోకి చెల్లడం రావట్లేదు. ఈ దశలోనే వీళ్ళు కూడా ప్రభుత్వ వైఖరికి తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనేది కాంగ్రెస్ నేతలే రోడ్డెక్కి మరీ తమ నిరసనను తెలియజేయడం అనేది ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించినటువంటి యాసంగి కొనుగోలు విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఇటు అధికారుల మధ్య సమన్వయం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా కొనుగోలు కేంద్రాలకు వద్దకు వెళ్లి పరిస్థితులను సమీక్షించేటటువంటి పరిస్థితి లేదు. మంత్రి సమీక్ష తర్వాత కూడా పరిస్థితులు మారకపోవడం అనేది ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్యూర్ కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు మంత్రి రివ్యూ చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా అధికారుల్లో చలనం లేదు, ఎటువంటి చర్యలు లేవు. ధాన్యం కొనుగోలులో వేగం కూడా పెరగలేదు. అడిషనల్ కలెక్టర్ మీద మంత్రి గుర్రుగా ఉన్నప్పటికీ కూడా వారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు తీసుకురాలేకపోయారు. ఇటు కొనుగోలుకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ టెండర్లు కూడా కాంగ్రెస్ వాళ్ళకే కట్టబెట్టడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొందని ఇటు మిల్లర్లు కూడా మంత్రి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం కావచ్చు. మంత్రి రివ్యూ కూడా మిల్లర్లు కేవలం 4 మాత్రమే రావడం జరిగింది. ఇది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితోటి అరిగోస పడుతున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.